గురుగారు అట్లానే ముందు నేను చెప్పినట్టు చేతబడి వశీకరణ అంటారు కదా, ముఖ్యంగా యువతులు ఏంటి అంటే లవ్ లో ఫెయిల్యూర్ అయ్యా ఆ పిల్ల నాకు కావాలి లేదంటే అబ్బాయి నాకు కావాలని వశీకరణ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారా? వస్తారు, చాలా మంది వస్తారు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు మాకు దక్కట్లేదు గురువుగారు, మాకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, నాకు ఎన్ని రోజులు నాతో మంచిగా మాట్లాడింది, 3-4 సంవత్సరాలు నాతో ఉంది, ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసింది, నా నెంబర్ బ్యాక్ లిస్ట్లో పెట్టింది, నాతో మాట్లాడట్లే, అసలు అమ్మాయి లేకపోతే నాకు పిచ్చోని అయిపోతున్నా అని అనేవాళ్ళు చాలా మంది వస్తారు. కానీ దాన్ని మనం పరిశీలిస్తాం. ఎందుకంటే ఆ బాబు అన్న దాంట్లో న్యాయం ఉందా లేదా. ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం ఇష్టపడి రావాలంటే రాకూడదు, అది కరెక్ట్ కాదు కదా తల్లి. అలాంటి నేను చేయను. ఆమె కూడా ఇష్టం ఉండాలా, ఆమెకు ఇష్టం ఉండాలి, వాళ్ళ పెద్దలకు ఇష్టం ఉండాలి. మనం ఒక్క ఇష్టంతోనే మనం చేస్తే మనం నేర్చుకునే విద్యకి తప్పు ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అలా చేయను నేను. కానీ వస్తారు, చెబుతలేను అది కరెక్ట్ కాదయ్యా, అలా చేసుకోకూడదు, ఆమె కూడా ఇష్టం ఉండాలి, ఏదో వాళ్ళ అమ్మా నాన్నతో సంప్రదించండి, వాళ్ళకి అడగండి, వాళ్ళ ఇష్టాంతో చేసుకోవాలి తప్ప బలవంతంగా మనం ఏదో చేసి ఆమె మనసు మార్చి నీకు పెళ్లి చేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా. అలాంటి నేను చేయను. అంటే ఇప్పుడు ఆ వశీకరణ పోతే మళ్ళీ ఇష్టం పోయిందంటారా? అంతేగా. ఇప్పుడు మనసు ఇప్పుడు ఏదైనా అది ఇదిలో ఉండాలి, వాళ్ళిద్దరికి ఇష్టాలు కలవాలి. ఆ ఇష్టాలు కలవంది మనం ఏదో చేసి మనం ఏదో శక్తిని పెట్టి మనం చేస్తే అది కరెక్ట్ కాదు కదా తల్లి. వాళ్ళు ఇదిలో కూడా ఉండాలి, దానికి వాళ్ళ ఇష్టం కూడా ఉండాలి, అప్పుడు మనం కూడా చేయాలి. యత్నం ప్రయత్నం దైవత్నం తెచ్చిందా, ఈ 3 ఉన్నప్పుడే మనం చేసే పనికి ఆ దేవుడు మనకి అనుగ్రహం ఇస్తాడు. అంతేగాని ఏదో మనం విద్య నేర్చుకున్నాం కదా అని చెప్పి దేనికి పెడితే దాన్ని చేయకూడదు కదా తల్లి. చేసేది కరెక్ట్ కాదు కదా, ఆ విద్య కూడా మనకు దక్కదు, అట్లుంటది. ఇప్పుడు మందు పెట్టడం అంటారు, అది వశీకరణలోకి వస్తుందా? అది వేరు. అది వేరు. మందు అంటే అది ఇంత ముందు మనం మీరు ఏముంటారు, అది మరుగు మందు అంటారు. మరుగు మందు అంటే అమ్మాయి బట్టగా రాయటం కానీ, తల వెంట్రుకలుగా రాయటం కానీ, అట్లా రాస్తే మన మాట వింటది, మనం పడే తిరుగుతుంది అని అంటారు. కానీ అది చాలా వరకు కరెక్ట్ కాదు. అది నేనైతే చేయను. అది ఆ మందు విషయం అది నేను చేయను, అలాంటిది నేను పెట్టను, నాకు తెలియదు. కానీ చాలా మంది చెబుతారు, మీరు అన్నట్టుగా వచ్చి అడుగుతారు నన్ను, మందు ఇట్లా ఉన్నా నాకు ఆ మందుల మీద తెలియదండి, అది నేను చేయను చెప్తా. అది ఇప్పుడు చేతబడి చేయడం అంటే సినిమాలో మనం చూసినట్టు ఒక బొమ్మని తీసుకొచ్చి అట్లాంటి నిజంగా చేస్తారా చేతబడి చేసేటప్పుడు? చేతబడి అంటే అమ్మ ఇప్పుడు నువ్వు అన్నదే కరెక్టే. చేతబడి గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చేత ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు చేతబడి అంటే ఎవరు చేయలేరు. మరి మీరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. అది నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కడో ఉంటారు, అందరికి వల్ల కాదు, అందరూ కూడా చేయలేరు. అది ఎవరో విద్యలు చేసుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద గురువులు, అఘోరాలు, శక్తులు తెలిసిన వాళ్ళు, అమావాస్య పౌర్ణమి అలాంటి టయాలలో శ్మశానంలో కూర్చొని కొన్ని విద్యలు నేర్చుకుంటే వాళ్ళ వల్లే సాధ్యపడుతుంది. కానీ ప్రతి ఒక్క స్వామి నేను చేస్తా చేతపడి అని అంటారు, అవన్నీ నమ్మకం కూడదు. కానీ చేతపడి మాట ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టి ఎంతో మంది బాధపడుతున్నారు, బాధితున్నారు, చేతబడి చేసినని అనుమానం వాళ్ళకి. కానీ అనుమానం ఎట్లా ఉంటుందంటే, చేతబడి చేసి మీరు సినిమాలు చూపించిన అంటారు కదా, అట్లే ఒక బొమ్మ చేస్తారు, బొమ్మ చేసి ఆ బొమ్మని పడుకోబెట్టి దాని మీద సూదులతో గుచ్చుతుంటారు, కాలుకి చేతులకి నొష్ట ఎదలో అటు తల మీద గుచ్చినప్పుడు అక్కడ సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడ చేస్తుంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ ఒంట్లో కూడా సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అది వాళ్ళకి చేతపడి చేసినట్టుగా మనం నిర్ధారణ చేయొచ్చు. తెలిసిన తల్లి అలా అట్లా బాధపడే వాళ్ళు చాలా మంది అక్కడికి వస్తారు. అంటే స్వామి మా సైడ్ ఏంటి అంటే ఇప్పుడు చిలంగి పెట్టే వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చూసి ఇట్లా చిటికెలు వేని పట్టుకొని వాళ్ళని తిడితే అది తగలదు మనకి అంటారు, అది నిజమంటారా? ఇప్పుడు అడిగింది మొత్తం నిజమే. పల్లెటూళ్ళలో కాదు, సిటీల్లో కూడా చేతబడి చేసేవాళ్ళు, బాణామతి చేసేవాళ్ళు, చెల్లంగి చేసేవాళ్ళని మనం ఏదైనా తిట్టినా చేసినా మన మీద ప్రయోగం చేస్తారని అంటారు. చేసినట్టుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా స్వామికి ఫలానా ఆయనకి మంత్రాలు తెలుసండి, ఎక్కడో పోయి నేర్చుకొని వచ్చాడంట, మా మీద ప్రయోగం చేశాడు, అక్కడి నుంచి మా ఆమెకు ఆరోగ్యం బాగలే, మా అబ్బాయికి ఆరోగ్యం బాగలే, నాకు ఆరోగ్యం బాగలే, ఒక రోజు ఆయన తిట్టిన దానికి నాకు ఇలా జరిగింది గురువుగారు అని అంటున్నారు. కానీ అది కొంతవరకు నిజం, అన్ని నిజమని నమ్మద్దు, కొంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడిపోయి నమ్మాలిగా. సరే ఒక్కరికంటే ఏదో ఈయనకి ఏదో డౌట్ మీద భయంతో పడుతున్నాడు అనుకోవచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పడ్డప్పుడు ఏదైనా దాని ప్రభావం ఉంటే కదా వాళ్ళు ఇబ్బంది పడేది, లేదంటే వాళ్ళు పడరు కదా. అట్లా కొన్ని నమ్మొచ్చు తల్లి, కొన్ని ఉంటాయి. చేసేవాళ్ళు గ్రామాలలో ఉన్నారు, సిటీలలో ఉన్నారు కొంతమంది, కానీ బయట పడరు. నేను చేస్తానని ఎవడు బయటపడరు, మనం గుర్తుపట్టలేం కదా. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం చెడు ఎవరు చేయరు. మంచివాడు అన్నవాడు, విద్య నేర్చుకున్నవాడు 10 మందికి మంచి చేయాలి తప్ప చెడు చేయాలనుకున్నవాడు అది మనం అనకూడదు, కానీ ఆ తల్లే చూసుకుంటారు. అలాగే స్వామి ఇప్పుడు నరదృష్టి అంటారు కదా, నరదృష్టికి చేతపడికి అసలు తేడా ఏంటి?
నువ్వు అడిగేది చాలా మంచి క్వశ్చన్ అడిగావు. నరదిష్టి వేరు. మనం మంచిగా ఉంగరాలు బంగారం డ్రెస్సు మంచిగా వైట్ పెట్టుకొని పోతుంటే చూస్తారు అందరూ, అబ్బో ఈయనకు బాగా ఉన్నాడు, ఉన్నోళ్ళకు ఉంది, బాగా సంపాదించాడు, బాగా ఉన్నాడు అనుకున్నది దృష్టి. కొంతమంది నరప్రయోగం అంటారు దాన్ని. నరప్రయోగం, నరపీడ. ఆ నరపీడ నరప్రయోగం కూడా దృష్టి లాంటిదే. కానీ ఇప్పుడు మనం అన్నం తింటుంటాం, తినేప్పుడు ఒకళ్ళు చూస్తారు, చూస్తే అది ఏమైతే తెలుసా, ఆ తిన్న మొత్తం మనకి ఆవలింపులు రావటం, కడుపు ఉబ్బరంగా రావటం, వాంతి పెట్టడం, కడుపు నొప్పి రావటం, అది దిష్టి అంటారు. మనిషి దిష్టి ఒక్కొక్కరు కన్ను ఉంటుందంట. మనిషికి 2 కళ్ళల్లో విషం, పాముకి పంటలు ఇస్తాం, తేలికి తోకలు ఇస్తాం అన్నాడు. అట్లా మనిషి 2 కళ్ళల్లో ఉంటుంది ఇస్తాం. ఆ ఇసుక కళ్ళతో చూశాడంటే అది మనం అన్నం తిన్నా వారవక ఆ దిష్టి. అలాంటి వాళ్ళు గుమ్మడికాయ కట్టుకుంటాం మనం. అమావాస్యకు గుమ్మడికాయ కడతాం. ఆ గుమ్మడికాయ ఏమైపోద్ది, 10 రోజులే కాకనే కుళ్ళిపోద్ది. అది ఎందువల్ల వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, ఇంత పెద్ద గుమ్మడికాయ కడితే వారంలో కుళ్ళిపోతుంది ఎందువల్ల అంటారు. అది దిష్టి. ఆ దిష్టి వల్ల ఏమైతే వాళ్ళకి లక్ష్మి కలిసి రాదు, వ్యాపారాలు ముందుకు పోవు, పిల్లలు మాట్లాడరు, భార్య భర్తలలో సమస్యలు, అనుకున్నది ముందుకు రాదు, పడుకుంటే నిద్ర పట్టదు, అన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లాలు ఎక్కువైతుంటాయి. అదే నరదిష్టి అంటారు. అది శాతపడి అంటే నేను చెప్పానుగా నీకు, ఇలా సూదులతో గుచ్చినట్టుగా ఉంటాం, ఒంట్లో ఇబ్బందులు ఉంటాం, కాళ్ళు నొప్పులు, చేతు నొప్పులు, నరాలు లాగటం, తలనొప్పి రావటం, ఒళ్ళంతా గాబరగా ఉంటాం. ఓకే. అలాగే స్వామి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీ సమస్యలు తీరుస్తాము, లేదంటే మీకు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము చూసుకుంటాము, దాని పరిహారాలు చెప్తాము అంటారు కదా. సో అలా చెప్పే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇప్పుడు 10 మంది ఉంటారు, అందరూ మంచోళ్ళని నేను చెప్పను, నేనే మంచోళ్ళని చెప్పను. వచ్చిన వాళ్ళు చెప్పాలా. మన కాడికి వచ్చిన వాళ్ళు, మన దగ్గర చూసుకున్న వాళ్ళు, బాగుపడ్డోళ్ళు. ఇప్పుడు మా కాడికి మీరు వచ్చారంటే నన్ను మీరు మరి మీడియాలో చూసిరో మీకు ఎలా తెలిసిందో తెలియదు. ఒక మంచివాడు అంటేనే మీరు వస్తారు, లేదంటే మీరు రారు. తెలిసింది. అట్లక్కనే మన మంచితనం మనం చెప్పుకోకూడదమ్మా. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. వాళ్ళ టాలెంటు, వాళ్ళు నేర్చుకునే విద్య, ఆ దైవ శక్తి, వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది ఆ మంచి పేరు. అంతే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో పెద్ద మేధావులు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నామంటే ఒక మంచి చేస్తేగా ఉండేది, తెలిసింది. చెడు చేస్తే ఉండలేం కదా. ఒక మంచితనం లేనప్పుడు, మన 10 మందిని మంచి చేయనప్పుడు మనం ఉండలేం కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఒకరి గురించి మనం అనకూడదు. కానీ మన విషయంలో మట్టికి నేనే గొప్ప ఎప్పుడు చెప్పను, అన్ని నేనే తెలుసు, నేనే గొప్ప చేస్తాను అన్నాం. వచ్చిన ప్రజలు చెప్పాలా, తెచ్చితల్లి. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళు భక్తులు వస్తారు కదా, ఆ భక్తులను బట్టి వాళ్ళు బాగుపడ్డే వాళ్ళు చెప్పుకుంటారు. గురువుగారి దగ్గర వెళ్ళాను, మంచిగా ఉందో నాకు అని చెప్పినప్పుడు 10 మంది వస్తారు మన కాడికి. ఆ 10 మందిని బాగుంటే ఇంకా 100 మంది వస్తారు. అంతే తప్ప ఏదో మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకూడదు. అట్లా ఒకరి గురించి మనం తప్పుగా చెప్పకూడదు. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి, ఆ మంచితనాన్ని బట్టి, ఆ దైవ అనుగ్రహంతో వాళ్ళు చేసే పని ఉంటుంది. అట్లా.